ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవగురువైన బృహస్పతి డిసెంబర్ 5వ తారీఖున సాయంత్రం 5:20 కర్కాటక రాశి నుంచి మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే మిథున రాశిలోకి గురువు ప్రవేశం అనేది కలుగుతుంది. డిసెంబర్ 5వ తారీఖు నుంచి గురువు పునరుసు నక్షత్రంలో మిథున రాశిలో వక్రస్థితిలో ఉంటాడు. ఈ వక్రస్థితిలో ఉన్న దేవగురువైన బృహస్పతి మార్చి 11వ తారీఖు ఉదయం 6:05 వరకు ఉంటాడు. అంటే రమారమి 95 రోజుల పాటు దేవగురువైన బృహస్పతి మిథున రాశిలో వక్రస్థితిలో పునరుసు నక్షత్రంలో ఉంటాడు. ఈ నక్షత్రంలో ఉండటం వల్ల పునరుసు నక్షత్రానికి అధిపతి కూడా గురువే. ఆ గురువు బుధుడి యొక్క క్షేత్రంలో గురువు యొక్క నక్షత్రంలో మిథున రాశిలో గురువు యొక్క సంచారం అది వక్రస్థితిలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనం ఒకసారి ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఏ విధమైన ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, ద్వితీయ భావాధిపతి అలానే పంచమ భావాధిపతి, లాభ భాగ్యాధిపతులైన గురువు మరి వక్రస్థితిలో ఉండగా ఏ విధంగా ఉండబోతుంది? సహజంగా చాలామంది కూడా వక్రస్థితి అంటే ఏమిటి అని అంటే, అంతరిక్షంలో 2 గ్రహాలు ముందుకు వెళుతూ ఉండగా ఒక గ్రహము 80 వేగంతో వెళుతూ ఉండగా స్పీడ్లో వెళ్తుండగా 80 స్పీడ్లో వెళ్తుండగా ఇంకొకటి 80 రెండోది కూడా 80 స్పీడ్లో ఉండగా ఒకటి 60 కిలోమీటర్ల వేగంతో అంటే 60 స్పీడు అనేది వెనక్కి తగ్గుతూ ఉంటుంది. అంటే ఒక గ్రహం అనేది ముందుకు వెళుతూ ఉండగా ఇంకో గ్రహం దాని యొక్క వేగం తగ్గితే ఆ గ్రహం మనకి కిందకున్న వాళ్ళు అంటే భూమి మీద ఉన్న వాళ్ళకి ఆ గ్రహం అనేది వెనక్కి వెళుతుందని అర్థం. వాస్తవంగా అది వెనక్కి వెళుతున్నట్టు అర్థం కాదు. నిజం చెప్పాలంటే దాని యొక్క వేగం తగ్గింది అని అర్థం. ఈ వక్ర స్థితిలో ఉండటం వల్ల గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అంటే, ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఎప్పుడు కూడా గోచారానికిను బర్త్ చార్ట్కి చాలా తేడా ఉంటుంది. మీరందరూ కూడా గమనించాలి. గోచారం అనేది 20% సపోర్ట్ ఉంటే బర్త్ చార్ట్ అనేది 80% సపోర్ట్ ఉంటుంది. ఒక చెట్టుకి వేళ్ళు ఎంత ముఖ్యమో అది బర్త్ చార్ట్. మనకి వేళ్ల తర్వాత పైన కొమ్మలు ఉంటాయి, కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఆకులు వింటర్ సీజన్లో మనకి రెయిన్ సీజన్లో ఎప్పుడు కూడా ఆకులు వస్తూ ఉంటాయి. అలానే రెయిన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో అలానే ఉంటాయి. సమ్మర్ సీజన్లో ఆ ఆకులు అనేవి కింద పడిపోతుంటాయి. అది గోచారం అంటారు. గోచారానికి బర్త్ చార్ట్కి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుందని గమనించాలి. ప్రతి ఒక్కళ్ళు నిజాన్ని తెలుసుకోవాలి. స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాడు. మనం నిజాన్ని తెలుసుకొని ముందుకెళ్తేనే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో వక్రస్థితిలో ఉండటం వల్ల పునరుసు నక్షత్రంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? ముఖ్యంగా గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల గౌరవ మర్యాదల విషయంలో కొంత కేర్గా ఉండాలి. బంధుమిత్రులతోటి సహనంగా ఉండాలి. లౌకిక విధానంతో ఉండాలి. తన కింద పనిచేసే వాళ్ళ విషయంలో కూడా కొంత కేర్గా ఉండాలి. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అధిక ప్రయాణాలు చేయకూడదు. తను మంచివాళ్ళు ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు చెడ్డవాళ్ళు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరు చెడ్డవాళ్ళు అనుకున్న వ్యక్తులు వాళ్ళు మంచివాళ్ళు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంత డబ్బులు ఇచ్చిపుచ్చుకోవటం విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, అవుటర్స్కి ఎవరికి డబ్బులు ఇవ్వద్దండి. అలానే భార్య పిల్లలకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, మేనమావులకి, పెదనాన్నకి ఇలాంటి వాళ్ళు కాకుండా, మీ కుటుంబ సభ్యులు కాకుండా అన్నౌన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలా అక్కర్లేదని ఆలోచన చేసి ఇవ్వండి. అలానే అందరూ చెడ్డవాళ్ళు కాదు, అలానే అందరూ మంచివాళ్ళు కాదు. కాబట్టి ఆచితూచి అడుగు వేయండి. నూతన వ్యాపారాలు అనేవి కొంత ప్రారంభం చేయకుండా ఉండటం చాలా మంచిది. ఉన్న వ్యాపారాన్ని కొనసాగించాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కానీ ఆ నిరుద్యోగులకు కూడా ముఖ్యంగా వాళ్ళు అనుకున్నంత ఆశించినంత జాబు రాదు.
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, దుస్తులు కొనుగోలు చేస్తారు, ఇళ్ల నిర్మాణం చేపట్టబడే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే శ్లోక రూపంలో మనం చూసుకున్నట్టయితే యాచనం బుద్ధి చాంచల్యం తేజోహానిం ధన వ్యయం అన్నారు. ధనం ఖర్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అపకీర్తి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, స్థానచలనం జరిగే అవకాశాలు ఉంటాయి. కలహాలు జరగకుండా చూసుకోండి అని అర్థం. అంటే దేశ త్యాగంచ కలహం అన్నారు. అంటే కలహాలు కలగకుండా, గొడవలు జరగకుండా, కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా జాగ్రత్త పడండి. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న వ్యక్తులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, టీచర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ వాళ్ళందరూ కూడా బహుజాగ్రత్తగా ఉండాలి. అలానే పూజా స్టోర్ వాళ్ళు కానీ, ఆధ్యాత్మిక వ్యక్తులు ఉన్న వాళ్ళు కానీ, యూట్యూబ్ ఛానల్స్ సంబంధించిన వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంత అపకీర్తి కలగకుండా జాగ్రత్తగా వహించడం చాలా మంచిది. కొన్ని నేను పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించి ముందుకు వెళ్ళండి. ప్రతి జాతకంలో కూడా గురువు అనుకూలంగా ఉండాలి. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు, ద్వితీయ భావానికి కూడా కారకుడు. సంతానం సంపత్ప్రదం అన్నారు. సంతానం కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. ధనం సంపాదించడం కూడా చాలా ఇంపార్టెంటే. ప్రపంచంలో చాలామంది కూడా ధనాన్ని సంపాదిస్తారు కానీ సంతానాన్ని పక్కన పెడుతూ ఉంటారు. సంతానం కూడా సంపత్ప్రదం అంటారు కాబట్టి సంతానం కలగాలి. అలానే ధనము సకల ఐశ్వర్యం కూడా కలగాలి. లాభాల బాటలో ఉండాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా అధిక లాభం అనేది కలగాలి. ధనం మూలం మిదం జగత్ అంటారు. ధనం అనేది సంపాదించడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ముఖ్యంగా పిల్లలు, భార్య, కుటుంబము, ఫ్యామిలీ పరంగా చాలా అనుకూలంగా ఉండాలంటే గురుబలం ఉండాలంటారు. అలానే వాక్కు బాగుండాలి, ధనం కలగాలి, యశస్సు ఉండాలి, కీర్తి ప్రశ్నలు రావాలి, విద్యార్థులకు విద్య అవసరం. వీటన్నిటికి కూడా గురువు చాలా నెససరీ. అంటే జూపిటర్ ప్లానెట్ అనేది అనుకూలంగా ఉంటేనే లైఫ్ అనేది మనం ముందుకెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి గురువు యొక్క చాలా ఇంపార్టెన్స్ అనేవి మనం గమనించాలి. చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే గోచారాన్ని చూసి గోచారంలో నాకు ఇలా జరగబోతుందా అనేది ఆలోచన చేస్తుంటారు. గోచారం ఎప్పుడు కూడా 20% ఉంటుంది. బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. గురువు రాహుతో కానీ, కేతువుతో కానీ, శనితో కానీ కలిసి ఉండకూడదు. గురువు రాహుతో కలిస్తే గురుచండాలయోగ దోషం ఏర్పడుతుంది. గురువు రాహు కలిసి కేతు దృష్టి ఉన్నా కూడా గురుచండాలయోగ దోషమే. గురువు కేతు కలిసి రాహు దృష్టి ఉంటే కూడా గురుచండాలయోగ దోషమే ఏర్పడుతుంది. కాబట్టి గురువు రాహుని చూడకూడదు. అలానే ఇక్కడ రాహు గురువుని చూడకూడదు. అందువల్ల ఇలా గురుచండాల యోగ దోషం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గురుచండాల యోగ దోషాలు అనేవి ఏర్పడకూడదు. ఎందుకంటే గురువు యొక్క దృష్టి అనేది రాహు మీద ఉంటే కూడా గురుచండాల యోగ దోషం ఏర్పడుతుంది. అదొకటి గమనించాలి. గురువు అశ్వని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం, అలానే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో కూడా ఉండకూడదు. అంటే గురువు రాహు నక్షత్రాల్లో కానీ, కేతు నక్షత్రాల్లో కానీ, అలానే శని నక్షత్రాల్లో కూడా గురువు ఉండకూడదు. ఒక జాతకంలో గురువు 6, 8, 12 స్థానాల్లో గురుదోషం అనేది ఉండకూడదు. గురువు మంచి శుభస్థానంలో ఉంటే చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురువు కూడా ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో రాహు నక్షత్రాలు కానీ, కేతు నక్షత్రాలు కానీ, శని నక్షత్రాల్లో ఉండకుండా ఉండటం చాలా మంచిది. కాబట్టి గురువు మన జాతకంలో బాగలేదు అని అంటే ఖచ్చితంగా గురువుకు పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే బృహస్పతి పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, బృహస్పతి జపము, శనగలుతో చేసిన వంటకాలని దానం చేయటం, అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని తప్పకుండా చదువుకోవటం. దాంతోపాటు రావి సమిధలతోటి బృహస్పతి పాశుపతాస్త్ర హోమం చేయటం, శనగలు దానం చేయటం, అలానే దేవగురువు అయిన బృహస్పతికి సంబంధించిన ప్రీతికరమైన వస్తువులు దానం చేయటం, గురువారం రోజు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం, అలానే గురువు యొక్క ఆరాధన, దత్తాత్రేయ స్వామి యొక్క పారణం, దత్త కవచాన్ని చదువుకోవటం, అలానే దేవాలయాల్లో ప్రదర్శన చేయటం కూడా చాలా మంచిది. అంటే ఇవన్నీ కూడా చేయటం వల్ల ఏంటంటే మనకి గురువు యొక్క అనుకూలత అనేది ఒకటి ఉంటుంది. మీరు అన్ని విషయాలు సక్రమంగా గమనించండి. నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, నా వెబ్సైట్ని కూడా మీరు చూడండి. www.nayakanti.com, www.nayakanti.in అని కూడా చూడండి. నేను ఎన్నో బుక్స్ అనేవి రాశాను. దానిలో మోహన్ పబ్లికేషన్ వాళ్ళ దగ్గర కాలసర్పయోగ చంద్రిక, కాలసర్పయోగము, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, వివాహ మార్తాండము, జాతక చంద్రిక, పుత్ర గణపతి వ్రతము,
అలానే సర్వదేవతా గోత్రులు పార్ట్ 1 పార్ట్ 2, స్వప్నశాస్త్ర ఫలదీపిక ఇలాంటివి, అలానే బృహత్ పరిహార సింధు అనే పుస్తకము, అలానే నవగ్రహాలకు ఎలాంటి పారాయణం చేయాలని కూడా నేను రాశాను. ఈ పుస్తకాలన్నీ కూడా మా దగ్గర లభ్యమవుతాయి. అలానే మోహన్ పబ్లికేషన్ కోటగుమ్మం రాజమండ్రి వాళ్ళ దగ్గర కూడా ఈ పుస్తకాలన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. జాతకాన్ని తెలుసుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా జీవితంలో మీరు ఒక క్లారిటీ తెలుసుకోండి. పదే పదే నేను రిపీట్గా చెబుతున్నాను సీరియస్గా. బర్త్ చార్ట్ చాలా ముఖ్యము. ఏ జ్యోతిష్యుడైనా కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి జాతకాన్ని D16 చార్ట్స్ ఉంటాయి. అంటే రాశిచక్రము భావచక్రము నవాంశం వల్ల వివాహం తెలుస్తుంది, రాశిచక్రము భావచక్రము సప్తమాంశం వల్ల సంతానం తెలుస్తుంది, రాశిచక్రము భావచక్రము దశమాంశం వల్ల వాళ్ళ యొక్క వృత్తిపరమైన విషయాలు తెలుస్తాయి. అంటే ప్రతిదీ కూడా D16 చార్ట్స్ అనేవి చూడాలి. దశలు అంతర్దశలు చూడాలి. ఏ లగ్నానికి ఏ దశలు యోగిస్తాయి యోగించవు, ఎలాంటి యోగాలు ఉన్నాయి అనేది చూడాలి. చాలామంది కూడా గురువు చంద్రుడు ఎక్కడ కలిసినా కూడా గజకేసరి యోగం అంటారు. వాస్తవం కాదు. గురుచంద్రులు కొన్ని చోట్ల కలిస్తేనే గజకేశ్వరం కలిసే అవకాశాలు ఉంటాయి. అవి కూడా కేంద్రాలు అయి ఉండాలి. గురువు చంద్రుడు కర్కాటక రాశిలోను, ధనస్సు రాశిలోను, మీనరాశిలోను కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే మనకి గజకేసరి యోగం అంటారు. అంటే గురువుతోటి కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి. ఆ యోగాల్లో గజకేసరి యోగం అని చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అవి కూడా కేంద్రాలు కావాలి. కేంద్రాలు అయితే ఫలిస్తాయి. అవి కూడా పాపగ్రహాల యొక్క వీక్షణ ఉండకూడదు, పాపగ్రహాలతో కంజంక్షన్ కాకూడదు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఏ డౌట్లు వచ్చినా నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరైనా సరే నా దగ్గర ఫోన్ చేసేవాళ్ళు నిజాన్ని తెలుసుకోవడానికి మాత్రమే ఫోన్ చేయండి. అసత్యం అనేది ఎప్పుడూ కూడా మనం మోసం చేసుకున్నట్టు అవుతాం. చాలామంది కూడా జ్యోతిష్యులు ఏం చెబుతున్నారంటే, వాళ్ళు వచ్చారు కదా అని కన్సల్టింగ్ ఫీజు ఇచ్చారు కానీ పొగిడే వాళ్ళు చాలామంది ఉన్నారు. పొగట్టం వల్ల వాళ్ళ కన్సల్టింగ్ ఫీజు వస్తుంది కానీ మీకు నష్టం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మేము తరతరాలుగా చెప్పే వ్యక్తులం. మా గ్రాండ్ ఫాదరు వీళ్ళందరూ కూడా, మా ఫాదర్ కూడా ఇంటర్నేషనల్ మెంబర్ యాక్చువల్గా శ్రీశైలంలో ప్రధాన పురోహితులుగా పనిచేశారు. అయితే మీరు అన్ని విషయాలు కూడా తెలుసుకోండి. ఎందుకంటే నేను MSc PhD, MA ఆస్ట్రాలజీ, MA ఇంగ్లీషు, MA తెలుగు, PG డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు అనేది చేశాను. నేను ఒక ఇంటర్నేషనల్ మెంబర్ని. చాలా సంవత్సరాల నుంచి కూడా నేను ఒక రికగ్నైజ్డ్ ఆస్ట్రాలజర్ కాబట్టి మీరు తప్పకుండా నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే నా దగ్గర ఖచ్చితంగా ఫోన్ చేయండి. నిజాన్ని తెలుసుకోండి. నేను ఫోన్లో చెప్పేటప్పుడు కూడా వాయిస్ రికార్డింగ్ చేసుకోండి. పర్సనల్గా కన్సల్ట్ చేయాలంటే మీరు జూబ్లీ హిల్స్ కానీ వనస్థలీపురంలో కానీ మీరు కన్సల్ట్ చేయొచ్చు. తప్పకుండా కన్సల్ట్ చేసి నిజాన్ని తెలుసుకోండి. మీరు మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవాలంటే నిజానంగా ప్రత్యేకంగా నన్ను కన్సల్ట్ చేయటం కానీ, లేకపోతే నా ఫోన్ కాల్లో మీరు సంప్రదించడం కానీ, నా వెబ్సైట్ చూడటం కానీ, నాయకంటి మల్లికార్జున శర్మ బుక్స్ అని కొడితే కూడా నేను రాసిన బుక్స్ కూడా వస్తుంటాయి. ఇవన్నీ కూడా మీరు చూడండి. చూసి నాకు మీరు ఏదైనా డౌట్లు ఉన్నా కూడా జాతకపరంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా నా నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకోండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.